మూడో వైపున టైటిల్ వార్. కవిత టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా, ఈ టీఆర్ఎస్ అనేది కుదరదు, మీరు వేరే పేరు సెలెక్ట్ చేసుకొని మాకు 2-3 పేర్లు పంపితే మళ్ళీ చూస్తాము, లేకపోతే మటుకు ఇది మీరు కోల్పోతారు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆలస్యంగా రియాక్ట్ అయినట్టండి, వెంటనే చేయాలి కదా. అంటే పరిశీలించాము వాళ్ళు, ఇప్పుడు మేము పరిశీలించాము, రెండవది వేరే అభ్యంతరాలు రావడం అది కూడా ఉంటుంది. ఏదైనా ఒకటి ఇచ్చిన తర్వాత ఒక 3 నెలలు దీనికి ఏమైనా అభ్యంతరాలు అనౌన్స్ చేసుకున్నారు. హడావుడి చేశారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆమె దీని మీద ఏదైనా ఎంత దూరమైనా వెళ్తాం, మేమైతే కాంప్రమైజ్ అది ఇది కామంటున్నారు. అంటే బీఆర్ఎస్కు ఇది కొంచెం ఉపశమనం కలిగించే విషయం. ఎందుకంటే ఒకటి వాళ్ళ పాత టైటిల్ కాపాడుకోవటం ఒకటే అయితే, రెండవది రాజకీయంగా కుటుంబ పరంగా కొంచెం ప్రధాన సవాల్దారుగా ఉన్నటువంటి కవితకు ఇది ఒక అననుకూల పరిస్థితి. అది కూడా తమ ద్వారా కాకుండా ఎన్నికల వ్యవస్థ ద్వారా రావటం అన్నది కొంచెం బీఆర్ఎస్కు చాలా రోజుల తర్వాత వచ్చింది. బట్ కవిత లీగల్గా ఎలా డీల్ చేస్తారు ఒకటి, బహుశా ఈ కేసులో కొత్త కోణాలు కూడా ఏమైనా వస్తాయా, కానీ ఆమె టీఆర్ఎస్కే బహుశా ఏదైనా ఒక అక్షరం పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా చేయొచ్చు. టీఆర్ఎస్కే అనో, కాంగ్రెస్ ఐ అని ఇందిరాగాంధీ అప్పుడు పెట్టుకున్నట్టుగా టీఆర్ఎస్కే అని పెట్టుకుంటాను అని ఇట్లా కూడా చేయొచ్చు. కాబట్టి అటువంటిది ఉండొచ్చు. కానీ బట్ అన్ని వైపుల నుంచి మటుకు కొంచెం బాగా అయింది. ఇది ఈ సమయంలోనే బీజేపీలో కూడా వాళ్ళ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి వెళ్ళిన తర్వాత పార్టీలో అంతర్గత పరిస్థితి బాగాలేదు, మీరు తీవ్రంగా ఉండాలని గట్టి హెచ్చరికలు, కాస్త మందలింపులు అవి ఇవి ఆయన చేసి వెళ్ళారు. సో ఇప్పుడు మీరు ఈరోజు చూస్తే అన్ని పార్టీలు ఈ 4 మేజర్ అర్బన్ బాడీస్ జిహెచ్ఎంసీతో సహా దానికి ఇప్పుడు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. బహుశా దానికోసమే ఈ వేడి ఇంకా పెరుగుతుంది, ఇంకా హాట్ అవుతుంది. బై ఇందాక మనం చర్చించిన విషయాలు కూడా చాలా వరకు తెలంగాణతో ముడిపడి ఉండటం, ఈ అరెస్టులు తెలంగాణలో జరగటం, వాళ్ళ నివాసాలు కూడా ఇక్కడే ఉండటం, దీంట్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే భాషకు సంబంధించి అస్తిత్వం మీద మళ్ళీ దాడి జరుగుతుంది అనేది కూడా పెంచుతూ ఉండటం, దీంతో వాతావరణం బాగా కొంచెం వివాదగ్రస్తంగా మారుతూ ఉంది వాతావరణం. అది మాత్రం నిజం. ఇందులో కొంతమంది కొన్ని విషయాలు ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. ఏమున్నా వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారుతుంది. ఓకే, మీ ఉద్దేశం టీఆర్ఎస్కి అంటే టీఆర్ఎస్ కవితనా?